టాక్సిక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ విధ్వంసానికి రెడీ అయ్యారు యష్. దాదాపు 4 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్న రాకింగ్ స్టార్ ఈసారి టార్గెట్ పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. మరి ఈ గ్యాంగ్స్టర్ సినిమాతో యష్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ధురంధర్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తారా? నిజంగానే టాక్సిక్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు కొల్లగొడుతుందా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్సిక్ సినిమా మేనియా మొదలైంది. యష్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల అనుకున్న దానికంటే ఆలస్యమైన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ బుధవారం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీని మొదటి రోజు చూసేందుకు దాదాపుగా 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చినట్లుగా తెలుస్తోంది. టాక్సిక్ సినిమాని చూసేందుకు యష్ అభిమానులతో పాటు ఆడియన్స్ సైతం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటు సెలబ్రిటీలు సైతం టాక్సిక్ సినిమాని మొదటి రోజు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ టాక్సిక్ సినిమా ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకున్నట్లు తన ఎక్స్ లో చేసిన ట్వీట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి టాక్సిక్ మేకర్స్ నుంచి వచ్చిన రిప్లై సైతం అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ బుధవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో విడుదలవుతోంది యష్ టాక్సిక్ సినిమా. ఇక ఈ టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత దిల్ రాజు దాదాపు 120 కోట్లకి సొంతం చేసుకోవడం ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. అంతేకాదు టాక్సిక్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు కొల్లగొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. దీంతో టాక్సిక్ సినిమాతో యష్ నిజంగానే ధురంధర్ 2, పుష్ప 2 సినిమాల జస్ట్ మిస్ చేసిన 2000 కోట్ల సెన్సేషనల్ రికార్డ్ ని అందుకుంటారా అనే అటెన్షన్ అందరిలో కనిపిస్తోంది.